సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం వీడియోకి హానికరం మరియు ఛానల్కి ప్రమాదకరం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ని డెవలప్ చేస్తాయి. సనాతన ధర్మంలో అయినా, క్రిస్టియానిటీ, ఇస్లాం మతంలో అయినా మనుషులని దేవుడు సృష్టించాడని మనకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఏ మతంలో అయినా దేవుడికి రూపం లేదని నమ్ముతారు. అసలు ఆ మతాల్లో ఎద్దు మాంసం గురించి ఏం చెప్తుంది? ఎద్దు మాంసం తినవచ్చా లేదా? అసలు ఒక జంతువునైనా ఒక కోడినైనా కోసే పద్ధతి ఏంటి? ముస్లిమ్స్ మాంసం కోసే పద్ధతిని హలాల్ అని అంటారు కదా. అసలు హలాల్ అంటే ఏమిటి? ఈ హలాల్ అనేది క్రిస్టియన్స్, హిందూస్ ఇండైరెక్ట్గా పాటిస్తున్నారు అని మీలో ఎంతమందికి తెలుసు? ఫస్ట్ నేను క్రిస్టియన్స్ మాంసం కోసే పద్ధతిని చెప్తా, తర్వాత ముస్లిమ్స్ ఎలా కోస్తారో చెప్తా, తర్వాత హిందువులు ఎలా కోస్తారో చెప్తా. ఈ మూడిటి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. తర్వాత మరీ ముఖ్యంగా ఎద్దు మాంసాన్ని తినవచ్చా లేదని ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. హలో ఎవరీవన్, దిస్ ఇస్ ఏకే. మొదట మనం బైబిల్ గురించి మాట్లాడితే, బైబిల్లో ద్వితీయోపదేశ ఖండం 14వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే, మీరు ఏ జంతువుని తినాలి, ఏ జంతువుని తినకూడదని బైబిల్లో క్లియర్గా రాసి ఉంది. ఇందులో మీరు క్లియర్గా చూస్తే ఎద్దు, గొర్రె, మేక, జింక ఇలా కొన్ని జంతువులని తినవచ్చని రాశారు. మీరు ధారాళంగా తినవచ్చని రాశారు. అదే తినకూడనివి చూస్తే పావురము, గుడ్లగూబ, కుందేలు, పిల్లి, మరీ ముఖ్యంగా పందిని తినకూడదని బైబిల్లో 2 సార్లు చెప్పారు. అదేలాగా రక్తాన్ని కూడా అస్సలు తినకూడదని బైబిల్లో చాలాసార్లు చెప్పారు. దానికేంటి ఆధారం అంటే, బైబిల్లో ద్వితీయోపదేశ ఖండము 12 పదాల్లో చూస్తే, మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్ల వలె నేల మీద పారబోయవలెను అని ఉంటుంది. అంటే మీరు రక్తం తినకుండా దాన్ని నీళ్లలాగా నేల మీద పారిపోయండి అని అంటుంది బైబిల్లో. అదేలా బైబిల్లో జంతువుని కోసే పద్ధతిని కూడా చెప్పారు. ఎగ్జాంపుల్కి ఒక కోడిని తీసుకుని దానికి నీళ్లు తాగించి మెడను వంచి బెరక్క చదువుతారు. బెరక్క అంటే ప్రార్థన. ప్రార్థన ఎందుకు చేస్తారు అంటే, ఈ భూమి మీద ఉన్న సకల జీవులను దేవుడే సృష్టించాడు కాబట్టి ఆ జీవిని చంపడం అనేది నాకు హక్కు లేదు. సృష్టించిన దేవుడి దగ్గర పర్మిషన్ అడుగుతారు. తర్వాత ఆ కోడికి మెడ నుంచి బ్రెయిన్కి ఒక నరం ఉంటుంది. ఆ నరాన్ని షార్ప్ అయిన కత్తితో పర్ఫెక్ట్గా కట్ చేసి రక్తాన్ని నేలన పారేయాలి. అలా బ్రెయిన్కి కనెక్ట్ అయ్యి ఉన్న నరాన్ని ఎందుకు కోస్తారు అంటే, మనం కోస్తున్న జంతువుకి నొప్పి లేకుండా ఒకే దెబ్బతో చనిపోవడానికి. ఒకవేళ అలా ఒక జీవిని తీసుకుని షార్ప్ అయిన కత్తిని తీసుకోకుండా అడ్డదిడ్డగా కట్ చేస్తే దానికి ప్రాణం ఉంటుంది కొంచెమైనా. దాన్ని మనం అలా చంపితే దాన్ని హింసించినట్టు అవుతుంది. అలా చేస్తే మనకి పాపం తగులుతుంది. కాబట్టి ఒక జీవిని మనం తినవచ్చు, బైబిల్ కూడా అదే చెప్తుంది. కానీ దానికి ఎలాంటి హింసలు లేకుండా చంపాలి, ఏ జీవినైనా సరే. ఇంట్లో ఎలుకలు బాగా తిరుగుతున్నాయి అని షాప్లో క్యాట్ ప్యాడ్ అనేసి ఒకటి ఉంటుంది. దాంట్లో గమ్ ఉంటుంది. దాని ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుంటారు. అప్పుడు ఆ ఎలుక తెలియకుండా గమ్ములో అతుక్కుని గెల కొట్టుకుని చనిపోతుంది. అలా చేస్తే దాన్ని హింసించినట్టు అవుతుంది. మీరు ఒక ఎలుకని చంపండి, కానీ హింసించి చంపకండి. ఇలాంటివి కూడా బైబిల్ ప్రకారం పాపం. కొంతమంది కుక్కని కొట్టి చంపుతారు. అలా ఒక జీవిని హింసించడం అనేది బైబిల్ ప్రకారంగా తప్పు. తర్వాత రక్తాన్ని నేలన ఎందుకు పారేస్తారు అంటే, రక్తంలో క్రిములు, వైరస్లు చేరి ఉంటాయి. అందుకని బైబిల్లో రక్తాన్ని తినకూడదని ఖరాఖండిగా చెప్పారు. కొంతమంది ఎద్దు రక్తాన్ని, మేక రక్తాన్ని వండుకొని తింటారు, ఏమో మరి. కానీ బైబిల్లో రక్తాన్ని తినడం అనేది నిషేధించారు. దీని తర్వాత ఆ మాంసాన్ని 45 నిమిషాల నుంచి 1 అవర్ వరకు నీళ్ళల్లో బాగా ఊరబెట్టాలి. 1 కిలో ఉన్న ఉప్పుని తీసుకుని 15 నుంచి 30 నిమిషాల వరకు బాగా ఉప్పు పట్టించి ఉప్పులో ఊరబెట్టాలి. తర్వాత నీళ్ళల్లో దాదాపు 2 నుంచి 3 సార్లు ఊరబెట్టి బాగా కడగాలి. ఇలా ఎందుకు చేస్తారు అంటే, అందులో ఉన్న చిన్న రక్తపు చుక్క కూడా లేకుండా ఉండడానికి. అదేలాగా నీసు వాసన కూడా కొంచెం కూడా రాకూడదు. ఇది బైబిల్ ప్రకారంగా. కానీ ఇది ఇప్పుడున్న క్రిస్టియన్స్ పాటిస్తున్నారా అంటే లేదు. క్రిస్టియన్స్ ఎవరైనా కానీ
హిందూ దగ్గరైనా లేక ఒక ముస్లిం దగ్గరైనా కొనుక్కొని తింటారు. కానీ తినే ముందు ప్రార్థన చేసుకునేసి తింటారు అనమాట. తర్వాత ముస్లిమ్స్ గురించి మాట్లాడితే దాదాపుగా ఇలానే ఉంటుంది. కోడికి నీళ్లు తాగించి బిస్మిల్లా అని ఒక మంత్రాన్ని చదివి కోడిని పర్ఫెక్ట్గా నొప్పి కలిగించే నరాన్ని కోస్తారు. ఉప్పులో ఊరబెట్టడం, నీళ్ళల్లో ఊరబెట్టడం ఇవి అస్సలు చేయరు. దీన్ని హలాల్ అని అంటారు. హలాల్ అంటే అనుమతించబడినది అని అర్థం. ఏ ముస్లిం అయినా హలాల్ చేయకుండా మాంసాన్ని తినరు. ఆ జంతువుని కోసే వ్యక్తి కూడా ముస్లిమే అయ్యి ఉండాలి. ఒక క్రిస్టియన్ దగ్గర అయినా కానీ, ఒక హిందూ దగ్గర అయినా కానీ ఒక ముస్లిం వెళ్ళి నాన్ వెజ్ తినరు, కొనరు. అది వాళ్ళ ఇష్టం అనుకోండి. కానీ మనం దానికి గౌరవం ఇవ్వాలి ఖచ్చితంగా. నాకు కొంతమంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎంతో ఆకలితో ఉన్నా వాళ్ళ కోసమని 2-3 గంటలు ఒక ముస్లిం బిర్యానీ షాప్ని వెతికి ఇద్దరం కలిసి తింటాము. ఖచ్చితంగా నేను ఇతర మతాలకి గౌరవం ఇస్తా. మీరు కూడా నాలాగా ఇతర మతాలకు గౌరవిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఈ హలాల్ అనే పేరు చెప్పుకొని కొన్ని కంపెనీలు ఎక్కువ మొత్తంలో దోచుకుంటున్నాయి. హలాల్ నూనె అని, హలాల్ నెయ్యి అని ఇలా హలాల్ పేరు చెప్పుకొని దోచుకుంటున్నాయి. ఇక్కడ కామెడీ ఏంటంటే హలాల్ మొబైల్ అని, హలాల్ హెడ్ ఫోన్ అని కూడా అమ్ముతున్నారు. ఏంటండి ఇది? ఎవరైనా ముస్లిమ్స్ ఈ వీడియో చూస్తుంటే ముస్లిమ్స్ మొత్తాన్ని నేను అనడం లేదు. కొంతమంది హలాల్ అనే పేరు చెప్పుకొని దోచుకుంటున్నారు. వాళ్ళ గురించి మాత్రమే చెప్తున్నా, సరేనా? తర్వాత కొంతమంది హిందువులైనా క్రిస్టియన్స్ అయినా ఒక అపోహలు ఉన్నారు. ఏంటి అంటే హలాల్ చేసింది తినకూడదు, దాన్ని ముస్లిమ్స్ మంత్రం ఊదిస్తారు, మనకి హానికరం అని బేస్లెస్ కమెంట్ చేస్తుంటారు. యూట్యూబ్ లో కూడా ఇలాంటి బేస్లెస్ కమెంట్ చేస్తూ చూడొచ్చు. అది తప్పు, అలా ఎందుకు చేస్తారు? హలాల్ అంటే ఒక జంతువుని కోసే పద్ధతి, సరేనా? ఇప్పుడు హిందూ మతంలోకి వస్తే హిందూ మతంలో ఎన్నో కులాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు, చూసినంత వరకు ప్రతి కులంలో ఒకటే పద్ధతిని పాటిస్తున్నారు. సేమ్ పైన చెప్పినట్టే కోడికి నీళ్లు తాగించి కోడిని మెడ దగ్గర ఉన్న నొప్పి కలిగించే నరాన్ని పర్ఫెక్ట్ గా కట్ చేస్తారు. కానీ హిందూ మతంలో ఎలాంటి మంత్రాలు చేయరు, ఎలాంటి ప్రార్థనలు చేయరు, డైరెక్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతారు. ఇది ఒక పద్ధతి సనాతన ధర్మంలో. మరొకటి ఏంటి అంటే జట్కాని అంటారు. ఒక మేకని తీసుకుని మొండెం నుంచి తలని వేరు చేస్తారు. అలా వేరు చేయడం అనేది ఒకే వేటులో నరకాలి, రెండో వేటు యాక్సెప్ట్ చెయ్యరు. దీన్ని జట్కాని అంటారు. మేకలని, బర్రెల్ని దేవుడికి బలి ఇవ్వడానికి ఎక్కువగా దీన్ని వాడతారు. కానీ హిందువుల్లో మాత్రం మొదట చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అవుతారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. క్రిస్టియన్స్ ఒక పద్ధతిని, ముస్లిమ్స్ ఒక పద్ధతిని, సనాతన ధర్మంలో ఒక పద్ధతిని ఫాలో అవ్వడం లేదు. అందరూ వాళ్ళకి తెలియకుండానే ఒకే పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు బీఫ్ని తినవచ్చా లేదని చూద్దాం. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మతంలో అయితే బీఫ్ని తినవచ్చని చెప్పారు. కానీ ఖచ్చితంగా మీరు బీఫ్ని తినాలి అని చెప్పలేదు. కొంతమంది బీఫ్ని తింటారు, కొంతమంది బీఫ్ని అస్సలు ముట్టుకోరు. కొంతమంది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరూ బీఫ్ని తింటారని చాలామంది అనుకుంటున్నారు. ఇది పెద్ద ఎలిగేషన్, ఇది తప్పు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ముస్లిమ్స్ అయితే రంజాన్కైనా బక్రీద్కైనా మటన్నే 99% వండుతారు. అదే క్రిస్టియన్స్ అయితే చాలా తక్కువ మంది బీఫ్ని తింటారు. బైబిల్లో చెప్పినప్పటికీ బీఫ్ని ఎక్కువ మంది తినరు అసలుకి. ఇక హిందూ విషయానికి వస్తే ఇక్కడ ఎన్నో కులాలు ఉన్నాయి. కానీ బీఫ్ని మాదిగ, మాల, వడ్డర్ అని ఇలా కొన్ని కులాల వారు మాత్రమే తింటారు. కొన్ని కులాల వారు రెడ్డి, నాయుడు ఇలా కొన్ని కులాల వారు అస్సలు తినరు, ముట్టుకోరు. ఇక్కడ మరికొన్ని కులాల వారు బీఫ్ని తింటారు కానీ ఇంట్లో వండుకోరు. ఇదేందో మరి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతని ఫ్యామిలీ ఏంటంటే బీఫ్ని తింటారు కానీ ఇంట్లో వండుకొని తినరు. సరే, వాడి ఫ్యామిలీ మాత్రమే అలా ఉందనుకుంటే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, వాళ్ళ ఊరి వాళ్ళు అందరూ అట్టే ఉన్నారు. బీఫ్ని తింటారు కానీ ఇంట్లో వండరు. అదేందో మరి. బయట షాప్స్లో కొనుక్కొని తింటారు అనమాట. ఆవుని హిందువులు గోమాత కొంతమంది పూజిస్తారు, మరికొంతమంది ఆవుని మాంసంగా తింటారు. ఇక్కడ గోమాతని తినడం అపచారం అంటున్న ఒక హిందువే ఎక్కువగా బయట దేశాలకి గోమాతని అమ్మి డబ్బుల్ని సంపాదిస్తున్నాడు. దాని మూలంగా ఇండియాకి ట్యాక్స్ కూడా వస్తున్నాయి. ఫైనల్గా మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. మనం తినే అన్నంలో ఏ కూర వేసుకోవాలి, ఏ శారీ వేసుకోవాలి, ఏ పచ్చడి వేసుకోవాలి అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. ఆ హక్కుని వాడికి ఇవ్వకండి. మీకు ఎద్దు కూర ఇష్టమైతే తినండి, తప్పులేదు. ఒకవేళ మీ ఫ్రెండ్ ఎద్దు కూర తినడు అనుకుంటే అతన్ని ఫోర్స్ చేయకండి.
తిను అని. ఒకవేళ మీరు ప్యూర్ వెజిటేరియన్ అయితే మాంసం తినేవాడిని కూర తినకు అని చెప్పొద్దు. ఆ హక్కు మీకు లేదు, గుర్తుంచుకోండి. నేను చెప్పేది ఎద్దు మాంసానికి మాత్రమే కాదు, ప్రతి ఒక్క మాంసాహారానికి కూడా. నేను మటన్ని తినను, అలవాటు లేదు, ఇష్టం లేదు. మళ్ళీ చికెన్ని తింటా. కొంతమంది అంటారు చికెన్ తింటావు కానీ మటన్ తినవా అని. నాకు మటన్ ఎందుకు నచ్చదు అంటే మటన్ చూడడానికి ఎద్దు మాంసంలాగా ఉంటుంది, అందుకని నేను మటన్ని తినను. అది నా ఇష్టం, తినడం తినకపోవడం. నువ్వు ఇదే తినాలి అని ఎవడో వచ్చి నాకు చెప్పడం అవసరం లేదు, నేను వాడికి చెప్పను. మీకు మటన్ ఇష్టమైతే తినండి, ఎద్దు కూర ఇష్టమైతే తినండి, అది మీ ఇష్టం. నాలాంటి దగ్గరికి వచ్చి చెప్పొద్దు అది తినాలి ఇది తినాలి అని. ఎవడి ఇష్టం వాడిది. డార్లింగ్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కమెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ని ఆల్లో పెట్టుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. షేర్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం వీడియోకి హానికరం మరియు ఛానల్కి ప్రమాదకరం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ని డెవలప్ చేస్తాయి.